ఓ పొద్దున్నే కూసిందా ఓం కూసిందా చలిబుట్ల నీకా మంచు చూడెట్టుందా చలిబుట్లనా ఓ చిన్న మొండకు చలిబుట్ల అబ్బా అబ్బా భలే ఉండవు నాన్న నువ్వా తెల్లగా భలే ఉండవు నాన్న నువ్వా లాల్ పోస్తారా ఈరోజు నీకు లాల్ పోస్తాపా లాల్ పోస్తాలి అజ్జుడు 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 అజ్జుడు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగు. సండే రోజు మార్నింగే ఫుల్ మంచు అనమాట. ఈరోజు అయితే అసలు చూపించాను కదా, తెల్లగా అసలు ఏమీ కనిపించలేదన్నమాట. అప్పుడు టైం కూడా 7 అలాగ అయి ఉంటుంది. మామూలుగా 6, 5:30 అట్లాగైతేనే అంత మంచు ఉంటుందేమో అనిపిస్తుంది. నేను లేచేసరికి 7:30 అవుతుంది అనమాట మామూలుగానే. నేను చెప్తుంటాను కదా ఈ వీడియోస్ వల్ల అలాగ ఉంటుంది అని చెప్పి, లేటుగా అవుతుంది నాకు లేయడం అని చెప్పి. కానీ ఈరోజు ఉన్నంత మంచు మొన్న అంత లేదు. ఇంకా బుడ్డగాడు కూడా చలికి బయట పడుకొని ఉన్నాడు. నేను లేచేసరికి మా వారు ఉన్నారు కదా, లేచేసి టీ కూడా పెట్టేస్తున్నారు అనమాట. ఈ దోసపిండి రాత్రి కలిపి పెట్టాను, అది కొంచెం పొంగిందనమాట. సరే టిఫిన్కి అయితే అందరికీ దోశలు పోసేసుకున్నాము. ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నిన్న వెళ్ళి సామాన్లు తెచ్చాను అన్నాను కదా, ఆ ఎగ్స్ తలా ఒక ఎగ్ దోశ వేసేసాను. మా వారిల్లు అయితే చికెన్ తెచ్చాడు. అది నేను ఇక్కడ ఈ పూలు కోస్తూ అరుస్తున్నాను అనమాట. వీటికి కుక్కలకు కూడా ఇంత వేస్ట్ తెచ్చాడనమాట. అవి నాకు వండుతూ ఉంటే అది ఒక రకమైన వాసన, అది ఒక గిలిలాగా అనిపిస్తూ ఉంది. మనకు తెచ్చేదే ఉంది కదా, కొంచెం ఎంతో కొంత వాటికి వేసేస్తే పోద్దులే, అవి ఈసారి నుంచి తేవద్దని చెప్తా ఉన్నాను. ఇంకా కనకాంబరాలు అవి పూసాయి అనమాట, ఇంకా కొంచెం ఎక్కువే పూసాయి. అంతకుముందు రాలిపోయాయి అవన్నీ. ఇంకా సరే ఒకరోజన్నా మనం పెట్టుకుందాము, మన ఇంట్లో పూలు కదా, పూస్తే అవి కట్టుకొని పెట్టుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. కొంచెమైనా కూడా పెద్ద పెద్ద మూరలు లేకపోయినా, అంటే ఫ్యూచర్లో వస్తాయిలే మూరలు పూలు. మన చెట్లన్నీ పూసాయి అనుకోండి, కనకాంబరాలు కానీ, కాగడాలు కానీ, మల్లె చెట్లు కానీ, అవన్నీ కానీ పూసినాయి అంటే చాలా ఎక్కువే వస్తాయి. కానీ ఇప్పుడు ఈ కనకాంబరాలన్నీ పూసాయి, ఈ కొంచెం పూసాయి అన్నమాట. ఈ పూలు అల్లడం ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది. అయినా నేను ఎలాగా అల్లుకుంటానా మీకు చూపించాలా అని చెప్పేసి నేను అది చిన్నది ఒక వీడియోలాగా తీశాను. నాకైతే ఇది భలే ఆనందం అనిపించింది. మామూలుగా మీరు నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను ఎక్కువ కూడా పూలు కొనుక్కొని అట్లాగా ఎప్పుడు నేను పెట్టుకోను. అంత దానికి ఏందో అలాగా పెట్టుకోవాలనిపిది అనమాట. ఏదైనా ఫంక్షన్స్ అట్లాగా రెడీ అయినప్పుడు కూడా ఎప్పుడో పెట్టుకుంటాను అనమాట. కానీ మన ఇంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవి పెట్టుకున్నంత ఆనందం ఉండదు. అందుకే రోజు మర్చిపోతూ ఉన్నాను, రాలిపోతూ ఉన్నాయి. సరే మార్నింగే తలదూకున్నాను, కొంచెం కోసేసి అల్లేసి పెట్టుకుందాము నా జల్లోను అని చెప్పి అవి అల్లేది నా జల్లో పెట్టుకునేది మీకు చూపెట్టాను అనమాట. కొంచెమే వచ్చాయి. అందులోనే పూలు తలలో పెట్టుకునేదానికి పిన్నీస్ లేదు, పక్క పిన్నీసులు ఉంటాయి కదా, సన్న పిన్నీసులు. అవి నేను ఎప్పుడు పెట్టుకోను ఎక్కువగా, అందుకని ఆ పిన్నీసులు నా దగ్గర ఉండవు అనమాట. సరే చిన్న పాయ తీసి పెట్టుకుంటాం కదా, మామూలుగా మేము చిన్నప్పుడు అట్లాగైతే జడలోనే ఒక చిన్న పాయలాగా తీసి అలాగ దోపేసేవాళ్ళం అనమాట. అలాగ పెట్టుకున్నాను అనమాట. ఇదైతే చికెను మా కోసము.
ఇవి వచ్చేసి మామూలుగా లివర్ హార్ట్ గుండెకాయలు అంటాం కదా, అవి కొంచెం తెమ్మన్నాను. అమ్మకి కొంచెం ఏంచి పెడదాంలే, ఆమెకి బాగా బలం రావాలి కదా అని చెప్పేసి. కానీ మా అమ్మకి అంత తెలియదు, నేను అడగల. నేను ఇష్టంగా తిననమ్మా, నాకు అవి వద్దు, ఈసారి తెప్పించొద్దు, మామూలుదే చాలే అని చెప్పేసింది. సరే మా వారు మా అమ్మ చెర్రంతా అవి తినేశారు. ఈ ఈ ఈ చికెన్లోనే చాలా వరకు బుడ్డగాడికి బయట కుక్కలకు కూడా వేశాను. మా వారు మళ్ళీ వాటి కోసం ఇంత తెచ్చాడు. ఇవన్నీ వంట అవన్నీ నేను చేసుకుంటా ఉంటే బుడ్డగాడైతే ఈరోజు మామూలుగా ఎప్పుడు నేను చూపెడతానే ఉంటాను కదా, చికెన్ వంట రూమ్లో చేస్తున్నాను అంటే మాత్రం కిచెన్ కాడి నుంచి అయితే కదలడనమాట. మామూలుగా సంగటి చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు వద్దులే అనింది మా అమ్మ కూడా. అందుకని చారు పెట్టి చికెన్ కొంచెం ఫ్రై లాగా, మరీ ఫ్రై కాకుండా మరీ కూర కాకుండా, ఎందుకంటే ఆమెకి పళ్ళు ఉండవు, గట్టిగా అయితే తినలేదన్నమాట. అందుకని కొంచెం మెత్తగా ఉండేటట్టే వండాను. అందుకని ఇవి చారు పెడుతున్నాను అనమాట. రసం అంటాము మా సైడు, నెల్లూరు చారు అంటే చాలా బాగుంటాయి. దీనిలో ఆ చారు పొడి అవన్నీ వేస్తాము మేము. అవి ఎలాగ చేసుకోవాలా ఏంటి అని ఈసారి నేను ఎప్పుడైనా మీకు వీడియో చేసి చూపెడతాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొన్ని ఊర్లు చూశాను కానీ మాకు నెల్లూరులో ఉన్నంత చారు టేస్టు హోటల్స్లో కానీ ఇళ్ళల్లో కానీ నాకు ఎక్కడ అనిపించలేదన్నమాట. బయట ఊర్లకి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్లో కానీ అంత టేస్ట్ అనిపించవు, మాకు చాలా బాగుంటాయి. ఇది చూడండి, ఇది బుడ్డగాడైతే ఇక్కడే కూర్చొని బయటకు వెళ్ళమంటే లోపలికి వెళ్తున్నాడు, కిచెన్ కాడికి స్టవ్ కాడికి. నేను ఈ నల్ల కుక్కలకి కుక్క పిల్లలకి తెచ్చిన వేస్ట్ అంతా వండి పెట్టేస్తున్నాను అనమాట. అది ఎవరి సైజ్ చూస్తూ ఉంది కూర్చొని ఎదురుగా, అది అయ్యింది కదా నాకు పెట్టు అన్నట్టు దాని సైజ్ చూస్తూ ఉందన్నమాట. అప్పటికి వాటిల్లో దీనికి ఏంటంటే ఏవంటే అవి అరగదనమాట పెడితే. మామూలుగా మేము వండుకొనేయే పెడితేనే దీనికి అరుగుద్ది. దీని హెల్త్ కండిషను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కానీ దీని బాధ తట్టుకోలేక ఒక 2 ముక్కలు వేసాను అనమాట. ఇంకా వీటి కోసం నేను డైలీ వండుతాను కదా అన్నము, ఆ వేస్ట్లోనే కలిపేసి వీటికన్నిటికీ వేశాను. ఈరోజైతే వీటిలో ఆనందం కాదనమాట, తృప్తిగా తినేసాయి బాగా. పిల్లలు కూడా చూడండి ఎంత గుండుగా బాగా క్యూట్గా, మళ్ళీ అవి ఒకటొకటి కరిసేసుకుంటాయి చూడండి. ఆ నల్ల కుక్క ఎర్ర కుక్క ఎలా కరిసేసుకుంటున్నాయో. వీళ్ళ అమ్మ వచ్చింది, మళ్ళీ వీటిలన్నిటిని తరివేసి అది తినేసింది అనమాట. కర్రెమ్మ వస్తుంది కదా అన్నమాట. ఇంకా ఈరోజైతే ఈ మందారం, చిట్టు మందారం చెట్టు బాగా పూసింది. ఒక పువ్వు ఈ ఆరెంజ్ కలర్ది 2 పూసాయి అనమాట. ఇంక నేను ఇంట్లో నాన్ వెజ్ చేశాను కాబట్టి దీపం అయితే పెట్టను. నాకు అదే అనిపించింది, రేపు పూసుంటే బాగుండు, రేపు దేవుడికి పెట్టేద్దును, వాడిపోతాయేమో, రేపటికి వాడిపోతాయేమో అనుకుంటా ఉన్నాను అనమాట. చిట్టు మందారం మాత్రం వాడిపోద్ది, ఆరెంజ్ కలర్ది మాత్రం రేపటికి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ హైబ్రిడ్వి 2 days ఉంటున్నాయి, 1.5 day అయినా ఖచ్చితంగా ఉంటున్నాయి అన్నమాట. అవి బాగా కనీసం వీడియో అన్నా తీద్దాము, ఈరోజు పూజకి కూడా పెట్టకపోతున్నానని చెప్పి అవి తీసుకొచ్చాను. ఇంకా నేను చికెన్ చేస్తా ఉన్నాను అనమాట. ఈ బండట్లోది గుండెకాయలకి వేపుదామని చెప్పేసి అదైతే మాకు అని చేస్తూ ఉన్నాను. ఇదన్నమాట. నేను నిన్న మీకు వీడియోలో చెప్పాను, మా ఊరికి 3 భాగాలు 90% వెళ్ళొచ్చు. ఈరోజు ఆ ప్రోగ్రాం ఉన్నది, అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు మా బంధువులదే అని చెప్పేసి, డాక్టర్స్ అందరూ వస్తున్నారు, వెళ్దాము అనుకున్నాము. మళ్ళీ అమ్మేమంటే వద్దనింది, రష్గా ఉంటుందమ్మా, ఎక్కువ జనం వస్తారు, మళ్ళీ అక్కడ ఊపిరాడకుండా ఏదో ఒక స్కూల్లో అలాగ పెడతారు, అక్కడ ఫ్యాన్లు అవన్నీ ఏమి ఉండవు కదా, అక్కడ పెడతారు, మళ్ళీ ఊపిరాడదేమో, కళ్ళు తిరిగి పడిపోతానేమో అక్కడ, ఇప్పుడు వద్దులే, ఇక్కడికి వచ్చినప్పుడు అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి చూపెట్టుకుందాంలే అని చెప్పేసి అనిందనమాట. ఇంకా అందుకని పోవాలనుకొని కూడా ప్రయాణం అయ్యి ఆగిపోయామన్నమాట. ఇంక ఎందుకులే అనుకున్నాము. అది నిన్న మీకు చెప్పాను కదా 3 భాగాలు వెళ్తే వెళ్తాను ఈరోజు అని. ఆ ప్రోగ్రాంకి అయితే వెళ్ళలేదు, కానీ వెళ్ళాలని చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే మా సొంత ఊరు, నేను పుట్టింది ఆ ఊర్లోనే, 20 ఏళ్ళు పెరిగింది ఆ ఊర్లోనే, చదువుకొని 10th class దాకా ఆ ఊర్లోనే చదువుకున్నాము. అవంతా ఒక మెమరీ లాగా ఉంటుంది. వెళ్ళిన అన్ని వీడియో తీసుకొద్దాం మా ఊర్లోనే అన్నీ అని అనిపించింది అనమాట నాకు. కానీ వెళ్ళలేకపోయా అనమాట. ఇంకా నేను ఈ వంటలు ఇవన్నీ చేసే లోపల మా వారి బట్టలు నిన్న తెస్తారు కదా సాటర్డే రోజు, అవన్నీ మిషన్కి వేసేసాను.
అవి ఉతికేసాక ఆరేసాను అనమాట. ఇక్కడ నేను చూపెడుతున్నాను. బుడ్డగాడు ఇక్కడ ఉన్న బంగాళాదుంప చెట్లన్నింటినీ లోడేశాడు. ఒక చామంతి చెట్టు కూడా ఉండింది, మీకు ఐడియా ఉందో లేదో. పొదలకూరు నుంచి మా సిస్టర్ కాడికి వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట నేను. ఆ చెట్టును కూడా పీకేసింది. అవి చూసి చాలా బాధేసింది. ఇది మాత్రం ఏం చేయలేము, ఇంక దాన్ని ఎంత కాపలా కాసినా ఏదో పక్కన లోడేస్తూ ఉంది. బయట వేసినవి సేఫ్టీగా ఉన్నాయి. ఇంకా ఇదైతే నేను తవ్వుతున్నాను ఈవినింగ్ అనమాట. ఇది 4:35 అయి ఉంటుంది. మొక్కల చుట్టూ నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఎరువేశాను, ఆ రోజు మా అమ్మ వీడియో తీసిందని కూడా మీకు చెప్పాను. ఇదంతా కొంచెం మెత్తబడిపోతుంది అనమాట, గుల్లబారినట్టు అయిపోతే మొక్కల చుట్టూ తవ్వుతున్నాను అనమాట. ఇది మొక్కల చుట్టూ నేను ఎందుకు తవ్వుతున్నాను అంటే, ఫస్ట్ ఇవి కొంచెం అప్పుడప్పుడు కూడా కనీసం ఒక 10 days 15 daysకైనా సరే ఎప్పుడో ఒకసారి ఎరువు వేసినా అప్పుడప్పుడు మనం మొక్కల చుట్టూ అలాగా తవ్వుతూ ఉంటే అది గుల్లబారుతుంది, ఆక్సిజన్ బాగా ఏర్లకి అందుద్ది అనమాట, మొక్కలు పెరుగుతాయి. లేకపోతే మొక్కలు అలాగే ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఈ చెట్లేసి దగ్గర 1.5 months 2 months అయ్యి ఉంటుంది అనుకుంటాను. అది నూరు వరహాల చెట్టు అవి వేసి నేను ఎప్పుడు తవ్వలేదు. మధ్యలో ఏదో ఒక పండ్లు పడతా వర్షాలు వచ్చేసి ఎల్లవలు వచ్చేసి అవంతా అయిపోయి తవ్వలేదన్నమాట. అందుకని ఆ చెట్లు కూడా అలాగే ఉండిపోయాయి. అందుకే మొన్న ఎరువు ఉంటే వేసి తవ్వుదామని అనుకున్నాను కదా, ఎరువు తెప్పించారు కదా మా వారు ఆ రోజు. అందుకని అన్నిటికీ వేసాను శుద్ధంగా. ఇప్పుడైతే మొక్కల చుట్టూ తవ్వుతున్నాను. ఈసారి వారానికల్లా ఈ చెట్లు చూడండి ఎంత బాగా పెరుగుతాయి, బాగా చిగురు పెడతాయి. ఇంకా ఈ మెష్ కూడా కట్టించాలి. ఏది పశువు పడిందో ఆ పక్క మునగ చెట్టు ఉండింది కదా, మళ్ళీ మునగ చెట్టును కొరికేస్తూ ఉన్నది. అస్సలు మునగ చెట్టును అయితే ఎక్కి రానికుండా ఉన్నాయి అన్నమాట. దానికోసమని మెష్ తెప్పించాను. అలాగా కొరకకుండా సేఫ్టీ చేయాలా అని పని ఒక మనిషిని పిలిస్తే వస్తానని చెప్పాడు అన్నాను కదా, అతనైతే ఎగ్గొట్టేశాడు. ఇంక నేను మా వారికి తీరిన రోజు ఏదో ఒక రోజు కష్టపడి దాన్ని కట్టాలా అని అయితే అనుకుంటున్నాము. నేను ఇందాక తవ్వుతూ ఉన్నాను కదా, ఇలాగనమాట ఇప్పుడు ఇది చూపిస్తున్నాను. అలాగ ప్రతి మొక్క చుట్టూ శుభ్రంగా తవ్వితే, మామూలుగా తవ్వేదానికి దోకురుబార అంటాము, అలాంటిది ఉంటే బాగుంటుంది. నా కాడ అది లేదు, టాపీ ఉండింది. ఈ టాపీతోనే తవ్వుతామన్నమాట. అంటే ఇనుము మొక్కల ఏర్లకి కొంచెం ఇనుము తగిలితే కూడా మంచిది అని అంటారనమాట. ఒక సామెతలాగా అనేవాళ్ళు, ఇనుము తగిలితే ఇల్లాలు అవుతుంది చెట్టు అన్నట్టు అనేవాళ్ళు. మేము వ్యవసాయం చేసేటప్పుడు విజయనగరం జిల్లాలో అక్కడంతా. అందుకని నేను ఈ మొక్కలకి అన్నిటికీ తవ్వుతున్నాను అనమాట. తవ్వినాక మీకు చూపెడతాను ఈసారి అవి ఎంత బాగా ఉంటాయో. అందులోనూ ఇప్పుడు వచ్చేసి ఈ చలికాలం కదా, మొక్కలు చూడడానికి కూడా అంత అందంగా అనిపించవు అనమాట, కళగా అట్లాగా అనిపించవు. అక్కడే గిడస బారినట్టు అక్కడే ఉంటాయి, బాగా పెరగవు మామూలు. ఇప్పుడు అదే ఎండాకాలం అనుకోండి, మనం ఎరువు పెట్టి బాగా నీళ్లు పెట్టి ఇలాగా తవ్వుతూ ఉన్నామంటే బాగా పెరుగుద్ది. ఈ తవ్విన కాడ ఈ గడ్డంతా కూడా ఎండొస్తే చచ్చిపోద్ది. మనము ఏరేని కూడా ఏమీ వేరేయలేదు, కాకపోతే నేను వేరేస్తూ ఉన్నాను, చచ్చిపోతుంది అనమాట. మునగ చెట్టును చూడండి ఎలా కొరికేసిందో. మళ్ళీ అక్కడ 2 బెండ చెట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా కొరికేసాయి. ఈ సైడ్ కూడా కస్తూరి చెట్టు, ఈ పక్క కూడా మొత్తం తవ్వేశాను. అంతా బయట వరకు అయిపోయింది తవ్వడము. రేపు లోపల పక్కతో వేస్తాను రేపు ఈవినింగు. రేపు ఏంటంటే కొంచెం టౌన్లోకి వెళ్ళే పని ఉంది, రైస్ కుక్కర్ తేవాలి, రేపు మండే కదా అని. యాడికి పోయి వచ్చిండంట ఆయన, యాడికి పోయి వచ్చిండు అడగమ్మా. మూర్చొస్తా ఉంది, నువ్వు యాడికి పోయి వచ్చావా బండిని అని. బుడ్నానా చూడ, ఓరే అక్కడ చూస్తే ఏం తెలుసు అదవా, చూడ లే అదో చూడ, ఏం చూస్తుండవు నాన్న అక్కడ అంత వాసన చూస్తున్నావు, ఏం తెలుసద్ది నీకు? చూడే అది మన లోకంలో లేదు చూడు, ఏందంత తీక్షణంగా చూస్తుంది. ఏందంట ఇవి, ఏందంట నాన్న, ఏం చూసింది అది యాడికి వెళ్తుంది? మరి ఎందుకు అలాగా బుడ్డగాడు అంతసేపు బండిని వాసన చూస్తూ ఉన్నాడు? ఇదివరకు ఎప్పుడు అట్లాగా చూడలేదు. అంటే నేను గమనించలేదన్నమాట. అసలు ఎంతకని దాని లోపలికంతా మూతి పెట్టి అసలు మన స్వాధీనంలో కూడా లేకుండా, నేను పిలుస్తూ ఉంటే కూడా ఆలకించకుండా అంత వాసన చూస్తూ ఉందన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళారు అనేది చూస్తుందో, నాకు వీటి సైకాలజీ అంత బాగా తెలీదు. కాకపోతే నేను సాగుతున్నాను, దానికి ఇష్టమైంది ఏదైనా చేస్తాను, అలాగే ఆనందంగా ఉండేటట్టు చూసుకుంటా. కానీ
వీటి సైకాలజీ బాగా నేను స్టడీ చేయలేదన్నమాట. చాలా అసలు ఎంత ఎంత చూస్తుందో తెలియదు. ఇదే కాదు, మేము ఎప్పుడన్నా ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా చీర అంచులు ఉంటాయి కదా, కాళ్ళు చీర అంచులు చెప్పులు అవన్నీ వాసన చూస్తూ ఉంటుంది. అంటే మేము ఏ ఊరికి పోయి వచ్చాము అనేమన్నా అది సెన్స్ చేస్తుందో ఏమో అనిపించింది నాకైతే. ఇంకా రోజుసేపు మా అమ్మ రోజుసేపు ఆడింది దాంతో. అలాగే అయిపోయాక నైట్ అయితే భోజనంలోకి మధ్యాహ్నం అన్నీ ఉన్నాయి. అన్నం ఒకటే వండాను, ఇంక వేరే పని ఏం లేదు. మేము అంతా తినేసాక మాత్రం ఖచ్చితంగా ఉన్ని అన్నము అన్నీ కూడా కలిపేసి బయట నల్లకొక్క పిల్లలకు కూడా వాటిలో అన్నము మా అన్నము అన్నీ పెట్టేస్తాను అనమాట. మా కాడ ఏది వేస్ట్ కాదు. కొంతమందికి కొన్ని వంటలు అన్నం కానీ కూరలు కానీ వేస్ట్ అవుతాయి, ఎగస్ట్రా ఉంటే ఫ్రిడ్జ్లో అలాగ పెడతాం. మామూలుగా నేను కూడా ఇదివరకు పెట్టేదాన్ని మాకొక్కదానికి అని. కానీ ఇప్పుడు ఈ నలకొక్క పిల్లలు ఉండడం వల్ల డైలీ ఉండిందంతా మొత్తం నైట్ టైం అయితే కలిపేసి వాటికైతే పెట్టేస్తాను. ఇంకా పనులన్నీ అయ్యాక ఇల్లు ఇంకా సర్దేశాను అనమాట. మా వారు మా అమ్మ టీవీలో ఓపెన్ హార్ట్ చూస్తున్నారు అనమాట, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చేసాము. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.